హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. స్టే ట్యూన్. ఇంక ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అండి. మేము ఇంకా వీకెండ్ కేపీహెచ్పికి వెళ్ళాము. లాస్ట్ వ్లాగ్లో మొత్తం స్ట్రీట్ షాపింగ్ చూపించాను. ఈ వ్లాగ్ మొత్తం షాపింగ్ మాల్స్లో మేము ఏమేమి కొన్నాము, ఆషాఢం సేల్ ఎట్లుంటుంది ఏంది అనేది మొత్తం చూపిస్తాను. ఇంకా మేమైతే ఎంటర్ అవ్వగానే మాంగళ్య షాపింగ్ మాల్ ఉంటుంది కేపీహెచ్పిలో. ఇంకా డీజే టిల్లు రండి కేజీ సేల్ నడుస్తుంది అని ఇక్కడ వెల్కమ్ చెప్పేస్తున్నాడు కేజీని పట్టుకొని. ఇంకా మేమైతే డీజే టిల్లుని చూసి వెళ్ళిపోయినాము కేజీ సేల్కి. కేజీ సేల్కి వెళ్ళగానే వాము కేజీ సేల్ ఏమో కానీ ఇక్కడ జనాలు చూస్తే ఏమో దద్దరు ఇచ్చేటట్టు ఉన్నారు. అసలు ఏందో జనాలు ఫ్రీగా వస్తుందేమో అన్నట్టు వరిగిస్తున్నారు. అక్కడేమో డబ్బులు పెట్టి కొంటాము, అయినా కానీ ఫ్రీగా వస్తుంది అన్నంత ఫీలింగ్లో వెళ్తున్నారు. ఫుల్ రష్ ఉన్నారు జనాలు అయితే. ఇంకా ఆ రష్లో మేము కూడా ఒకరం అనుకోండి. ఇంకా మేమైతే వెళ్ళి అన్ని కలెక్షన్స్ చూసాము. ఫస్ట్ అయితే డ్రెస్సెస్ చూసాము. ఇంక ఇవైతే 3 పీస్ సెట్. అసలు ఇవైతే మస్తున్నాయి కలెక్షన్. ఇంకా కొన్ని కలర్స్ బాగా నచ్చాయి మాకు. తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మేమైతే లాస్ట్లో వచ్చి తీసుకుందాంలే, మాంగళ్య ఫస్ట్ షాపింగ్ మాలే కదా, వెళ్ళేటప్పుడు రిటర్న్లో తీసుకుందాంలే అని మేమైతే జస్ట్ చూసి వెళ్ళాము. ఇంక ఇక్కడ చూడండి అవి అసలు బటన్సే లేవు. అయినా కానీ ఇంకా వాళ్ళు పెట్టారంటే ఇంకా మనకు నచ్చితే కొనుక్కునేస్తాం కదా మనం. ఇంకా అట్లా షాపింగ్ మాల్స్ వాళ్ళందరూ ఆషాఢం సేల్లో, ఈ సేల్ ఆ సేల్లో అట్లా ఏమన్నా డ్యామేజ్డ్ ప్రోడక్ట్స్ ఉంటే వేసేస్తారు. అట్లా మనం చూసి తీసుకోవాలి. ఇంక ఏదైనా కానీ మొత్తం ఓపెన్ చేసి చూసి తీసుకోవాలి ఎక్కడికి, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా. ఇంక ఇక్కడైతే హాఫ్ శారీస్ చూస్తున్నాను నేను. ఇవైతే అసలు మస్తున్నాయి కానీ కొన్ని ఉన్నాయి కలెక్షను. ఇంకా కొన్నిలో నేనైతే ఇంకా అది చూశాను కానీ లాస్ట్కి ఏం చేశానో చెప్తా చూడండి. ఇంక ఇదైతే ఈ శారీ నాకైతే మస్తు నచ్చింది. మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ మాంగళ్యకి వెళ్ళాము. ఇంకా మాంగళ్యలో ఫస్ట్ షాప్ కాబట్టి ఇంకా అక్కడే కొంటే మళ్ళీ అన్నీ మోసుకొని తిరగాలి అన్నట్టు ఇంకా సరేలే అని చెప్పి మేమైతే ఇంకా లాస్ట్లో తీసుకుందామని రిటర్న్ వచ్చేసాము. కానీ లాస్ట్లో ఫైనల్గా మేమైతే మాంగళ్యకి వెళ్ళలేదు, ఆల్రెడీ కొనేసాము ఇంకా మిగిలిన షాపుల్లో. ఇంకా సరేలే బడ్జెట్ ఎక్కువ అయింది అని మేమైతే ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇంకా మాంగళ్యలో కలెక్షన్ అయితే ఇంకా మస్తుంది. అన్ని కలెక్షన్స్ చూపిస్తా చూడండి. అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. అసలు అన్ని కలెక్షన్స్, కలర్స్ అన్నీ బాగున్నాయి. ఇవన్నీ ఒక రౌండ్ వేసేసేయండి కలెక్షన్. ఇంకా లాస్ట్లో మాట్లాడదాం. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా తిరిగి మళ్ళీ లాస్ట్కి మాంగళ్యకు వస్తామో లేదో అన్న డౌట్తో ఈ చున్నీ అయితే ఇంకా కావాలని తీసుకునింది. ఇంకా రాకపోతే మళ్ళీ దీనికోసం మళ్ళీ ఏమో వెళ్తాం షాపింగ్కి అని చెప్పి నేను ఫైనల్గా ఇది ఒక్కటి తీసుకొని మాంగళ్య నుంచి బయటకు వచ్చాను. ఇది తీసుకుందామని ట్రైల్ వేసా కానీ ఇంకా నాకైతే ఇది కలర్ కాంబినేషన్ మంచిగా నచ్చింది నాకు. కానీ పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందేమో మనము అని చెప్పి నేనైతే ఇంకొద్దనుకొని ఇంకా అదైతే తీసుకోలేదు. ఫైనల్గా ఆ చున్నీ తీసుకొని ఇక్కడ చూసారా బిల్ కౌంటర్ దగ్గర కూడా క్యూ. అసలు పైన చూస్తే ఫుల్ ఉన్నారు. సరే కిందే ఇచ్చుకుందామని వస్తే కింద కూడా ఫుల్. ఆ ఒక్క చున్నీ బిల్లు కోసం మేము ఒక అరగంట ఆగాము. ఇంకా అది అయిపోయాక విఘ్నేశ్వర సిల్క్స్ చాలా ఫేమస్ కదా, ఇంకా సరేలే అని వెళ్ళాము.
ఇక్కడ కూడా 40 to 70% ఆఫ్ ఉంది. సరేలే అని విఘ్నేశ్వర సిల్క్స్కి వెళ్తే అసలు లిటరల్లీ ఇది ఎందుకు ఫేమస్ అయిందో నాకైతే తెలియదు. షాప్ అయితే అసలు చాలా పాతది, చాలా దారుణంగా ఉంది. లోపలికి వెళ్ళాక చూస్తే ఏమో కలెక్షన్ కొన్ని బాగానే ఉన్నాయి, కానీ కొన్ని అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇక పైన అయితే ఇది ఎంటర్ అవ్వగానే ఇట్లా విఘ్నేశ్వరుడు మనకు ఎంట్రన్స్ బలికేసిండు. ఇంక ఈ శారీ అయితే మస్తు నచ్చింది నాకు విఘ్నేశ్వర సిల్క్స్లో. ఇట్లా కొన్ని అసలు మస్తు ఉన్నాయి శారీస్ అయితే. ఇది 2000 చైన్ సంథింగ్ ఎంతో ఉంది శారీ కాస్ట్. ఇంకా మేమైతే ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టి కొనే అంత సీన్ లేదులే అనుకుని అది 2800 ఉంది. ఇంక ఇంత అవసరం లేదులే అనుకుని మేమైతే అక్కడ పెట్టేసాం. కలర్స్ కూడా ఉండే దాంట్లో, కానీ మంచిగా నచ్చాయి మాకైతే అవి. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఇప్పుడైతే ఏం తీసుకోలేదు. ఇంక ఇక్కడ చూసారా విఘ్నేశ్వర సిల్క్స్లో పైన ఫ్లోర్కి వెళ్తే ఇట్లా గుట్టలు పోసేస్తున్నారు. జనాలు వాటిలోంచి ఏరుకుంటున్నారు. ఇదేంద్ర బాబోయ్, ఏందో ఇది జాతరలో ఏరుకున్నట్టుంది, అసలు ఎంత దారుణంగా వేసారు శారీస్ అని చెప్పి మేమైతే ఇంకా అక్కడ పడేసి వచ్చాం. KLM ఫ్యాషన్ మాల్ అయితే మేము వెళ్ళలేదండి, మిస్ అయిపోయాం, టైం సరిపోలేదు. కామాక్షి సిల్క్స్ కూడా వెళ్ళలేదు. ఇది కూడా ఏం వెళ్తాంలే అన్నట్టు లైట్ తీసుకున్నాము. అక్కడ ఎప్పుడు నేనైతే వెళ్ళలేదు. నెక్స్ట్ RK కలెక్షన్స్కి అయితే వెళ్ళాము. ఈ షాప్ అయితే అసలు బయట నుంచి చూసే వాము ఏంది ఇంతమంది ఉన్నారు అనుకున్నాము. బయట కూడా వాళ్ళు సీటింగ్ వేసారు, చైర్స్ ఎంత వెయిటింగ్ కోసం. మళ్ళీ లోపల జనాలు ఉన్నారు అని చెప్పి చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు. లోపలేమో వైఫ్స్ షాపింగ్, బయట ఏమో హస్బెండ్స్ వెయిటింగ్. ఇంకా అది కామనే కదా. ఇంకా అట్లనే ఇంకా లోపలికి ఎంటర్ అయితే అసలు ఏమి రష్ ఉన్నారో అసలు. RK కలెక్షన్స్లో అయితే అసలు నిజంగా అసలు ఎంతమంది జనాలు అంటే అసలు నాకైతే లిటరల్లీ ఏంద్రా బాబు ఇది అసలు షాపింగ్ మాల్లో ఇంకేమన్నా అనిపించింది. గుట్టలు వేసేస్తున్నారు శారీలు, లాగి ఇట్లా కింద ర్యాకుల్లో నుంచి తీసి కింద పడేస్తున్నారు. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు ఎత్తుకుంటా ఉన్నారు. ఇక వాళ్ళు చూపించే అంత టైం కూడా ఇవ్వట్లేదు జనాలు. అంతలా అసలు ఏందో కొట్టుకొని ఎత్తుకుంటున్నారు, నువ్వా నేనా అన్నట్టు ఆ శారీలు. ఏమో వాళ్ళకి ఇంకా దొరకవేమో అన్నట్టు. అమ్మో నాకైతే అసలు చాలా దారుణంగా అనిపించింది RK కలెక్షన్స్లో. ఇంకా లేడీస్ అయితే ఇదిగోండి ఇట్లా కూర్చొని మరి ముచ్చట్లు వేసుకుంటా ఇది నచ్చిందా అది నచ్చిందా అని సెలెక్షన్ చేసుకుంటున్నారు. ఇట్లా అసలు కాలు పెట్టేంత సందు కూడా లేదు, అందరు దూరి ఏరుకుంటున్నారు. మా ఫ్రెండ్ అయితే ఫైనల్గా ఈ శారీ తీసుకుందామని డిసైడ్ అయ్యి ఇదైతే తీసుకునేది. నేను ఇది తీసుకుందామని ఎత్తుకున్నా కానీ బట్ నాకు ఎందుకో మళ్ళీ లాస్ట్కి అది వద్దనిపించేసింది. ఇంకా ఫైనల్లీ నేనైతే అది తీసుకోలేదు. మా ఫ్రెండ్ అయితే అది తీసుకునింది. నేను మళ్ళీ వేరే దగ్గర కొన్నా, అది ఎక్కడ కొన్నానో కూడా చూపిస్తా చూడండి. ఇంకా అట్లా అది తీసుకొని ఇంకా ఏమైనా కలెక్షన్స్ ఉన్నాయేమో అని చూస్తున్నాము. అసలు అన్నీ ఇట్లా కింద మీద ఎట్లా పడితే అట్లా పోసేస్తున్నారు. ఇంకెవరికి నచ్చింది వాళ్ళు ఎత్తుకుంటా ఉన్నారు. ఇది కూడా బాగుండే కలర్, అసలు మస్తు ఉంది అదైతే. ఇంకా ఫైనల్గా అయితే మేము మళ్ళీ ముగ్ధాకి వెళ్ళాము. ముగ్ధాలో మళ్ళీ అనుకున్నాం కుదురుతాయో కుదరవో, చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయని విన్నాను నేను ముగ్ధాలో, కానీ అది ఎంత మటుకు నిజమో నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ముగ్ధాకి, కానీ ఫస్ట్ టైమే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఏడుకొండలవాడు దర్శనం ఇచ్చేసాడు ఎంటర్ అవ్వగానే. ఇంక ఇక్కడ అమ్మవారు ఇంక ఎంటర్ అవ్వగానే ఇంక మేమైతే హాఫ్ శారీస్ పెండింగ్ పడిపోయింది, అది తీసుకోలేదని మళ్ళీ ఆ కలెక్షన్ చూడడానికి వెళ్ళాము. నేనైతే స్టిచ్డ్ కావాలని వెతికాను, బికాస్ నాకు అంత టైం లేదు అన్స్టిచ్డ్ తీసుకొని మళ్ళీ కుట్టించుకునే అంత టైం లేదు. సో స్టిచ్డ్ అయితే కొంచెం బెటర్ అన్నట్టు స్టిచ్డ్ చూడడానికి ట్రై చేశాను. ఇంక ఇదైతే అసలు చాలా తక్కువ ప్రైస్ పడింది, మీరు చెప్తే షాక్ అవుతారు. అసలు ఇదైతే 1900 2000 ఉండే, ఆఫర్లో 50% ఆఫ్కి వచ్చింది నాకు. ఇది కూడా మంచిగా అనిపించింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందామని చూసాను. ఇది కూడా స్టిచ్డ్, కానీ ఇది కలర్ రివర్స్ వచ్చి ఉంటే బాగుంది అనిపించింది నాకు. ఇంకా అందుకే డైలమాలో ఆలోచిస్తున్నా అది తీసుకుందామా ఇది తీసుకుందామా అని. ఫైనల్గా అయితే ఇదే తీసుకున్నానండి, చాలా తక్కువ పడింది అది. ఇంకా కలెక్షన్స్ కూడా అసలు మస్తు ఉన్నాయి ముగ్ధాలో, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మరి ఆషాఢం సేల్ అని అట్లుందా లేకపోతే ఎప్పుడు అట్లే ఉంటుంది నాకైతే తెలియదు, కానీ నేను వెళ్ళినప్పుడు అయితే అసలు చాలా బెటర్ అనిపించింది ప్రైస్. ఫైనల్గా అయితే నేను ముగ్ధాలో హాఫ్ శారీ కొనుక్కొని ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా రూమ్కి వచ్చాక ఇంకా చూసుకోవడం మనకు అలవాటే కదా, ఇంకా ఏం తెచ్చాము ఏమన్నా మిస్ చేసామా అని ఇంకా చున్నీ తీసుకున్నాం. RK కలెక్షన్స్లో చూపించినట్టే ఒక శారీ తీసుకున్నాం. నెక్స్ట్ RS బ్రదర్స్కి కూడా వెళ్ళామండి, అక్కడ వీడియో తీయడం మర్చిపోయాము. ఇంకా RS బ్రదర్స్లో అయితే నేనైతే ఒక శారీ కొనుక్కున్నాను, ఇది మా ఫ్రెండ్ కొనుక్కునింది. ఇంకా RS బ్రదర్స్లో KG సేల్ నడుస్తుంది. ఇంక ఇక్కడైతే మా మమ్మీకి ఒక శారీ కొనుక్కుందామని నేనైతే ఫిక్స్ అయ్యి వెళ్ళాను. ఇంకా RS బ్రదర్స్లో వీడియో తీయాలా, ఇక్కడైతే చూపిస్తున్నా చూడండి, ఈ శారీ కొనుక్కున్నాండి. ఇది అయితే అసలు కలర్ మస్తు అనిపించింది నాకైతే, చాలా రేర్ కలర్స్ ఇవి, ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి ఈ ఫ్లోరల్ ప్రింట్స్. ఇంకా నేనైతే ఒక శారీ కొనుక్కునేసాను, ఇది మా మమ్మీ కోసము. ఎట్లుందో కమెంట్ చేయండి, ఇంకెంత ప్రైస్ పడుంటుందో మీ గెస్సింగ్ కూడా కమెంట్ చేసేసేయండి. ఇంకా మా మమ్మీకి అయితే బాగా నచ్చింది. ఇక ఫైనల్గా
నేను కొన్ని ఆర్నమెంట్స్ తీసుకున్నా, లైక్ బ్యాంగిల్స్. ఈ క్లిప్ అయితే అసలు మస్తు అనిపించింది నాకు, చాలా పెద్దగా ఉంది కానీ పెట్టుకుంటే బాగుంటుందేమో అని తీసుకున్నా, బాగుంది. ఇంకా మీకు చూపించినట్టు ఈ హాఫ్ శారీ తీసేసుకున్నా నేనైతే ముగ్గాలో. ఇది ఇంకా అసలు ఫొటోస్ కన్నా నేనైతే ఇంకా రియల్గా అయితే అసలు మస్తు ఉంది అనిపించింది నాకైతే. నేనైతే ఇది కట్టుకున్నా కూడా, ఈ కట్టుకున్న వీడియో కూడా నేను పెడతాను త్వరలో మన ఛానల్. స్టే ట్యూన్. ఓకే, మీ అందరికీ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా మేము జేఎన్టీ బస్ ఎక్కేసాం. ఇంకా బస్ ఎక్కి మేమైతే రిటర్న్ అయిపోయాం రూమ్కి. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.